ప్రియులారా, త్రిత్వము తరువాత 21వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నాకేమి కొదువా నా తోడుండ, ఇంకా నాకేమి కొదువా నా తోడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. తనివి తీరన్నేలను భావింప, నేను తనివి తీరన్నేలను భావింప. నన్ను సదా మేలనిడి పచ్చిక నదిమి మృదువుగా పండుకొన చేయును. గనుక నాకేమి కొదువా నా తోడుండ. ఎంత శోధన ఎందాయున్నా నాకు, ఎంత శోధన ఎందాయున్నా. నెంతకు నోరిగర దేవుడు శాంత జలముడు నా చింతనేయుండు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. తప్పిపోయిన నందారెంబెటి, నన్ను తప్పిపోయిన నందారెంబెటి. తెప్పరిల్ల చేసి నాకు తీర్చునలసటను, నా తప్పు మన్నించు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. నీతి మార్గమునందిల్పున్నన్ను ప్రభువు, నీతి మార్గమునందిల్పున్నన్ను. నీతి లేని నాకు తనసు నీతి దయచేయును, స్వనీతిని దృంచు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. బ్రతుకంతటన్ కృపాక్షేమములే, నా బ్రతుకంతటన్ కృపాక్షేమములు. వదలకుండగవచ్చు నాతో సుదినములు కల్గా, నా పదలు సంపదలవు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. దురితంబులుండు ధరణి నాకు, నిజము దురితంబులుండు ధరణి నాకు. నిరవుగాదికనే పటికిన పరమదేవుని మందిరమే నా ఇల్లు. గనుక నాకేమి కొదువా నా తోడుండ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ప్రియులారా, త్రిత్వము తరువాత 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా సర్వశక్తి గల రాజా, సర్వలోకము నీ శక్తి క్రింద ఉన్నది. నీకు ఎదురాడు మనుష్యులు లేనే లేరు. నీవు భూమి ఆకాశములను ఆకాశము క్రింద ఆశ్చర్యకరమైన వాటన్నిటిని కలుగు చేసి ఉన్నావు. నీవు సర్వమునకు ప్రభుడవు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు
మామోను కనికరింపుము క్రీస్తు మామోను కనికరింపుము ప్రభువా మామోను కనికరింపుము ప్రభువా మామోను కనికరింపుము సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థన. ఓ ప్రభువా, క్రైస్తవ సంఘమును నీ కుటుంబము
నిరంతరము భక్తి కలిగదై ఉండునట్లు నడిపించు. నీ సంరక్షణ చేత అది కీడులన్నిటి నుండి తొలగి నీ నామ మహిమార్థమై నిన్ను సత్క్రియలతో సేవించుటకు ఆసక్తి కలిగినట్లు కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రియులారా, త్రిత్వము తరువాత 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వము తరువాత 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వములోని 21వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ
క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క త్రిత్వము తరువాత 21వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాము కదా. మరి వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పినటువంటి మాట నమ్మి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త, జీవాధిపతి,
త్రియక దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృపలో నాయనా త్రిత్వము తరువాత 21వ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబములన్నిటినీ బిడ్డలతో ఆశీర్వదించాడు. దేవాని దీనదాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, మరి దినము దైవ వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని చదువుకున్నాము కదా. ఈవేళ ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు యందు మన యొక్క నమ్మిక ఏ విధంగా ఉండాలి, ఈ వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 2వ వాక్య భాగము ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయములో శోధకుడు ఏ విధంగా శోధిస్తాడు, దాన్ని ఎదుర్కొనుట ఎలాగు అనే వాక్య భాగము మన కొరకు ఇవ్వబడింది. శోధన నుండి తప్పించబడాలి, రక్షించబడాలి, అనారోగ్యం నుండి విడిపింపబడాలి, స్వస్థత పొందాలి అంటే క్రీస్తు యందు నమ్మిక, విశ్వాసము ఉంచాలి అని ఈవేళ 2 వాక్య భాగాల్లో మనకు అంశము మనము ధ్యానం చేస్తున్నాం. దైవవాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కొంతమంది ప్రతిదీ నమ్ముతూ ఉంటారు, కొంతమంది ప్రతిదీ అనుమానిస్తూ ఉంటారు. ఏది అయితే మనకు పనికి రాదో, పనికి రాని దాని యందు నమ్మిక ఉంచుతాం, పనికి వచ్చే విషయాలందు మనము అపనమ్మిక కలిగి ఉంటాం. కాబట్టి మనము అపనమ్మిక కాదు, క్రీస్తు ప్రభువునందు 100% కూడా నమ్మిక ఉంచాలి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. ఈవేళ ఈ వాక్య ధ్యానములో మనము యోహాను సువార్తలో మనము చదువుకున్నటువంటి భాగాన్ని 4వ అధ్యాయము చివరి వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క గలిలయలో ఆయన చేసిన 2వ సూచక క్రియ అని దైవవాక్యం. ఈ గలిలయ కనాలో మొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇక్కడ 2వ సూచక క్రియ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రధాని యొక్క కుమారుని మరణము నుండి బ్రతికించి సూచక క్రియ ఆయన జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు కొన్ని పర్యాయాలు ప్రశ్న వేస్తున్నాడు, నీవు నమ్ముచు ఉన్నావా? లోకము యందు, లోకములో ఉన్నవాటి యందు, లోకములో ఉన్నవారి యందు మనం నమ్మిక వద్దు. లోకము అందులో సమస్తము కలుగు చేసినటువంటి క్రీస్తు యందు మాత్రమే నమ్మిక ఉంచుదా. కాబట్టి ఇక్కడ దైవవాక్య ధ్యానములో చేస్తూ ఉంటున్నప్పుడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం సాధ్యమా? ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ప్రధాని వచ్చి కపెర్నహూములో బ్రతిమలాడుతూ ఉంటున్నాడు, నా కుమారుడు చనిపోయాడు, చనిపోకముందు నువ్వు వచ్చి బ్రతికించు అంటే ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభు బ్రతికించగలడు అని నమ్మిక ఉన్నా కొంత అపనమ్మిక చోటు చేసుకుంది. చనిపోయినా బ్రతికిస్తాడు అని నమ్మిక కన్నా ఒకవేళ చనిపోతాడేమో, చనిపోకముందు నువ్వు బ్రతికించు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా ప్రియలారా? ఆయనకు సమస్తము సాధ్యమే. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ట్రస్ట్ ఇన్ ద గాడ్ చెప్తారా? ట్రస్ట్ ఇన్ ద గాడ్, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం ఏం చేస్తామంటే మనుష్యుల యందు నమ్మిక ఉంచుతాం.
కొన్ని విషయాలు ఉదాహరణకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు బ్యాంకులో మనం కష్టపడి కష్టార్జితాన్ని మనం దాచుకుంటూ ఉంటాం. అన్ని బ్యాంక్స్ కాదండి, క్రొత్త బ్యాంక్స్ వస్తున్నాయి. దాంట్లో వడ్డీ రేట్లు అధికమంటారు. ఏదో బిడ్డలకు ఉంటుంది, కష్టార్జితం దాచుకుందాం అని నమ్మి వేల రూపాయలు, లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే తెల్లవారేటప్పటికి గల్లంతైపోయే పరిస్థితులు చూస్తాం. నీకెందుకు, నీవు నన్ను నమ్ము, నీవు నాకు ఇస్తే నీకు ఉద్యోగాన్ని వేయిస్తాను, లేకుంటే ఇదిగో నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అని నమ్మిస్తూ ఉంటున్నప్పుడు లోకంలో ఏం చేస్తామంటే అటువంటి వారిని నమ్మి మోసపోతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి నిజమైన మాటలు ఎలాగుంటాయంటే చేదుగా ఉంటాయి, కానీ అసత్యాలు ఎలాగుంటాయంటే సత్యాలుగా ఉంటాయి, చాలా తీపిగా ఉంటాయి. అలాగునే తండ్రి అయినటువంటి దేవుడు ఈ ఫలములు తింటే చచ్చిపోతాం అని అచ్చ తెలుగులో చెప్పాడు ఆదాము హవ్వలకు. అది నమ్మలేదు. చాలా చేదుగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. అపవాది వచ్చింది, మీరు తినిన ఎడల మీరు చావనే చావరు. ఆ మాటలు నచ్చాయి ప్రియులారా. తర్వాత ఏమైందో మనకు తెలుసు కదా. కాబట్టి లోకములో మోసపోయే మాటలు, వాటి యందు నమ్మిక ఉంచుతాం. ఏదైతే మోసపోకుండా మనం రక్షించబడాలో వాటి యందు అపనమ్మిక ఉంచుతాం. ఇక్కడ ప్రధాని ప్రభువు దగ్గరకు వచ్చి అంటాడు, చనిపోకముందు వచ్చి నువ్వు బ్రతికించు. ఆయన చనిపోకముందు బ్రతికిస్తే ఇక ఆయన చేసే సూచక క్రియ ఏముంది? ఒక పుట్టుగురుటి వాడు స్వస్థత పొందినప్పుడు తండ్రిని అడుగుతారు, ఎవరు స్వస్థపరిచారు? అయ్యా, వయసుకు వచ్చిన వాడు వాడిని అడగండి అని తప్పించుకున్నారు. కానీ ఆ యవనస్తుడిని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆ క్రీస్తు ప్రభుని అక్కడ ఉన్న అధికారులు నిందిస్తూ ఉంటున్నాడు. వాడు పాపియో కాదో నాకు తెలుసు, కానీ ఇంతకుముందు నేను చూడలేదు, కూడా చూస్తూ ఉన్నాను. ఆయన దేవుని కుమారుడే. దేవుని కుమారునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రియులారా? ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ప్రతి ఉదయకాలము ప్రతి ఆదివారపు ఆరాధనలు ఏకీభవిస్తున్నటువంటి కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఇది మనుషుల మాటలని కాదు, దేవుని యొక్క మాటలని నమ్మాలి. మనుష్యుల యొక్క మాటలు వట్టిదో నిజమో మనకు తెలియదు, కాంట్ బిలీవ్. కానీ ఆ మాటలు నిజమని నమ్మటానికి ఆధారం ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు మనం ఎత్తి చూపెట్టి మాట్లాడుతుంటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనం దేవుని యందు విశ్వసించాలి, నమ్మిక ఉంచాలి. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యందు నమ్మిక. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ చుట్టూ ఎంతమందో ఉండొచ్చు, ఒక్కొక్కసారి నీవు నమ్ముతావు, వాళ్ళు నమ్మరు. కొన్ని పర్యాయాలు వాళ్ళు నమ్ముతారు, నీవు నమ్మవు. మనుషుల్లో వచ్చినటువంటిది ఇదే. కానీ మనుషులను నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యం 118వ కీర్తన 8-9 వచనాలు మనుషులను నమ్ముకొనుట కంటే, అవునండి. రెండవ మాట, రాజులను నమ్ముకొనుట కంటే ఎవరిని నమ్మాలి? యెహోవాను. అందుకని యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మానవుని యొక్క మాటల్లో మోసం ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క మాటల్లో మోసం ఉండదు ప్రియులారా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యము 56వ కీర్తన 4వ వచనంలో దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకు దేవుని యందు నమ్మిక ఉంచాలి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ
ఒక చిన్న ఉదాహరణ, నెపోలియన్ సైన్యములో నెపోలియన్నే దేవుడిగా ఆరాధించే ఒక సైనికుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నా చక్రవర్తిని చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వచ్చాడు. నేను నీకేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు అని అడిగితే, అయ్యా నన్ను ఈ ఒక్క రోజు బ్రతికించు. అంత ప్రేమిస్తున్నటువంటి సైనికుడు ప్రాణాపాయములో ఉంటే ఇది అసాధ్యము అని అనుకున్నటువంటి నెపోలియన్ చక్రవర్తుడు పెదవి విరిచి వెళ్ళిపోయాడట. గాయపడి మరణావస్థలో ఉన్నటువంటి సైనికుడు అనుకుంటూ ఉన్నాడు, దేవుని కన్నా మిన్నగా నిన్ను నమ్మాను, నిన్ను విడిచే దేవుని నమ్మితే ఒకవేళ నేను బ్రతికేవాడినేమో. అవును ప్రియులారా, నువ్వు లోకాన్ని, లోకస్తులను, నీ కలిగి ఉన్న వాటిని నమ్మే కన్నా నీ చుట్టూ ఎవరు ఉన్నా, నీకు ఏది ఉన్నా ఏదో ఒకదేనా అన్న ఒకవేళ నిన్ను నన్ను విడిచిపోతాదేమో. నీవు నేను కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను నన్ను మాత్రం విడిచే దేవుడు మాత్రం కాదు, మనతో ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ లోకములో సామెత, బెల్లము చుట్టూ చీమలు చేరతాయట. అటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ ఉన్నాయేమో. కానీ నీకున్న సిరి సంపద, నీకున్నటువంటి పరువు ప్రఖ్యాతులు ఒకవేళ ఏ పరిస్థితులను కోల్పోతే ఎంతమంది నీతో ఉంటారు? ఒక్కసారి నువ్వు నీ ఛాతీ మీద, నీ గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఆలోచించే. నువ్వు కలిగి ఉన్న నీ దేవుడు నువ్వే పరిస్థితుల్లో విడిచే దేవుడు కాదు. ఉదాహరణకు నేను నమ్మిన నా దేవుడు అటువంటి పరిస్థితుల్లో అందరూ విడిచారేమో కానీ నేను నమ్మి ప్రభు పాదాలు ఆశ్రయించి ఆయన సేవ చేస్తున్న నన్ను, నా కుటుంబాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. యెహోవా యందు నమ్మిక ఉంచు. ప్రభు అంటున్నాడు ఆ యొక్క ప్రధానితో, నమ్మిక మాత్రము ఉంచు, నీ కుమారుడు బ్రతుకుతాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 62వ సంకీర్తన 1వ వచనములో భక్తుడు దావీదు గారు అంటూ ఉన్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది. ఎవరు నమ్ముకున్నదండి? దేవుని నమ్ముకొని ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా రక్షణకర్త ఎత్తైనటువంటి కోట. 5వ వచనంలో అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంటూ ఉన్నది. దేవుని నమ్ముకున్నప్పుడు నీ కొండ, నీ కోట, నీ దుర్గము, నీ ఆశ్రయముగా ఆయనే ఉంటాడు. ఎవరు విడిచిన విడువని దేవుడు, అరచేతులు చెక్కుకున్న దేవుడు. డిఎల్ మూడి అంటాడు ఇక్కడ, నీవు నీ యందు నమ్మిక ఉంచుకుంటే ఒకవేళ నీకు నిరాశ కలుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. నీ యందు నువ్వు నమ్మిక ఉంచి, నేను గొప్పవాడిని, నేను సంపాదన పని బలవంతుడని, నేను యోగ్యుడను అని నీ యందు నీవు నాకు అక్కర్లేదు ఎవరు అనుకుంటే నీకు ఒక దినాన్ని నిరాశ కలుగుతాయి. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రితో పోట్లాడి తనకు వచ్చిన ఆస్తి పంచుకొని దూరదేశమునకు పోయి వేశ్యాక్రాంతుడై అదంతా కూడా వ్యయపరిచి తినటానికి తిండి లేక తనతో ఉన్న స్నేహితులందరూ విడిచిపెట్టారు అనే మాటలు ప్రియులారా. కాబట్టి నీవు నిన్ను నమ్ముకుంటున్నావా? జాగ్రత్త. రెండవది, నీ స్నేహితులను నమ్ముకుంటే వారు నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ మూడవది అంటూ ఉన్నది, నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఈ లోకములోను పరలోకములోను కూడా నీకు నిరాశ కలగదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని ఆయన యందు నమ్మిక ఉంచుదాం. అందుకని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 49వ వచనంలో, అందుక ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటాడు 50వ వచనం, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికాడు, నువ్వు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పినటువంటి ఆ గంటలోనే ఆ కుమారుడు బ్రతికాడట. ఆయన చెప్పినటువంటి మాట చెప్పాను. ఆయన మీతో చెప్పినది చేయడు. ఆయన ఎప్పుడు ఏది చెప్తే ఆ విధంగా చేస్తే ఫలభరితంగా ఉంటారు. కానీ ఆ వివాహంలో ఆయన చెప్పినట్లు ఆ రాతి బాణల నిండా నీరు నింపినప్పుడు 2వ పర్యాయం ద్రాక్షరసం మధురముగా ఉన్నది అనే మాట
ప్రభు మన జీవితాల్లో కూడా ఇటువంటి ఎన్నో సూచక క్రియలు, మా కుటుంబ జీవితాల్లో ఎన్నో సూచక క్రియలు, పడిపోయిన మా కుటుంబంలో, కన్నీటితో ఉన్న మా కుటుంబం, గాయపడిన మా కుటుంబంలో ఎన్నో రీతిలుగా హెచ్చిస్తూ ఉన్నాడు. ఊహించినటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఎందుకంటే మా నమ్మిక సంతోషంలోనే కాదు, దుఃఖంలోనే కాదు, గాయపడినప్పుడు కూడా మేము విడవలేదు. కాబట్టి ప్రభు ఆయన మా చేయి విడవలేదు. ఈ ఉదయకాలం నీవు ఒకవేళ ఆయన ఏ పరిస్థితులు కలిగినా ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచావా? విడవని ఎడబాయను, సదాకాలం మీతో ఉంటాను. ఆయన వాగ్దానం. రెండవ మాట క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీ విరోధి ఇదిగో అపవాది కుతంత్రాలు ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించాలి. అపవాది గర్జించు సింహమోలే తిరుగుతుంది, ఎవరిని మృంగుదున అని తిరుగుతుంది. కాబట్టి అప్పుడట సర్వాంగ కవచం, శరీరం అంతటికీ కవచం ఉండాలి. ఆ కవచమే ప్రభు, ఆ కవచమే ప్రభు. ప్రభుని కలిగి ఉన్నటువంటి వారు సాతానేమి చేయలేదు. ప్రియులారా, ఇక్కడ మీ విరోధి అపవాది. అపవాది అనే మాటలకు ఇక్కడ అది మనకి శత్రువు, ఎనిమి. దానికి ఉన్న పర్యాయ పదాలు ఎక్యూజర్, నేరమ మోపువాడు, అపవాది, శాటన్, అలాగనే టెంప్టర్, మర్డరర్, లయర్. ప్రియ దేవుని బిడ్డలారా, వాడి యొక్క రూపాలు బైబిల్లో ఏ విధంగా ఉన్నాయి? సింహముగా లయన్. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను, సర్పెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాడి యొక్క రూపాలు కనిపిస్తున్నారు. వాటిని ఎదుర్కోవాలంటే క్లుప్తంగా 6 కవచాలు ఉన్నాయి. ఈ కవచాలు కొరకు ఆలోచన చేస్తే, ఒకటి ద గర్డిల్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే దట్టి కట్టుకోవాలి. రెండవది ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరుపు మనం తొడుక్కోవాలి. మూడవది ది షూస్ ఆఫ్ గాస్పల్, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు మనము కలిగి ఉండాలి. 4 ద షీల్డ్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసము అనే దాన్ని మనము డాలుని కలిగి ఉండాలి. 5వది ద హెల్మెట్, రక్షణ కవచము ఆఫ్ సాల్వేషన్, రక్షణ కవచం. ఈ 5 కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు డిఫెన్స్ చేసుకుంటానికి, కాచుకుంటానికి. 6వది ఇక్కడ అఫెన్సివ్ వెపన్, అంటే అపవాదిపై మనం దాడి చేయటానికి. అది ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని యొక్క వాక్యము అనే ఆత్మకడ్గానే మనం కలిగి ఉండాలి. 5 కాచుకుంటానికి, 6వది ఓడించటానికి. అందుకని విలియం ధర్మ అనే భక్తుడు అంటాడు, సెయింట్ స్లీపింగ్ టైమ్ ఈజ్, పరిశుద్ధుల యొక్క నిద్ర అవస్థ సమయమట సాతాన్స్ టెంప్టేషన్. ఎప్పుడైతే మనం నిద్రావస్థలో మనం ఉంటామో సాతాను శోధించే సమయం. అందుకే ప్రభు అంటాడు, మీరు శోధించబడకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మొదటి భాగంలో నమ్ముట వలన స్వస్థత, రెండవ భాగంలో అపవాది కలుగు చేసే కుతంత్రాలను తట్టుకుంటానికి 6 విధములైన కవచములు ఉపయోగించగల 6 కవచాలు ఎవరు అంటే క్రీస్తు ప్రభువును మనము ధరించుకోవాలి ఒక కవచంగా. అలా ధరించుకొని స్వస్థతలు, రక్షణ పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన
నాయన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణానంద మోనా కుమారలా పోటెంచుము సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు వందనాలు, వారి బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా నీ పరలోకపు దీవెనలతో ఆశీర్వదించండి. దేవా, నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా జీవించటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయనా మంచి వాతావరణము కొరకు, నాయనా చల్లటి వాతావరణము కొరకు ప్రార్థిస్తాను. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క నాయనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో తోడుగుండండి. ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రమోషన్స్లో ఉన్నటువంటి వారికి నాయనా మరి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. ప్రభా, ఎవరు తండ్రి ఉదయకాలమునైనా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరము దాయిచ్చే. యాక్సిడెంట్స్ అయినటువంటి బిడ్డలను తండ్రి నాయనా నీవే త్వరలో నాయనా వారిని ముట్టి నాయన స్వస్థపరిచి లేవనెత్తమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభా, ఇదిగో ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని తండ్రి, గుండె బలహీనతతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయనా, మా దేశము కొరకు నాయనా ఇదిగో తండ్రి, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన నీ పరిచర్య నాయన అనేక మందికి చేరటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒకసారి ప్రభువా, ఈ యొక్క నాయన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరలోకపు దీవెనలు వారిపై కుమరించమని నాయనా, మరి ఒకసారి తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే,
మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించు. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.